2026 అసలు మొదలైందో లేదో అప్పుడే అమెరికా వెనిజులా మీద దండయాత్ర చేయడానికి పోయింది. అమెరికా ఎప్పుడు కూడా మాకు ఆయిల్ కావాలి అని ఇన్వేజన్ చేయదు, మేము ఆ దేశంలో ఉన్న ప్రజల్ని కాపాడడానికి వెళ్తున్నాం అనే దండయాత్రకి వెళ్తుంది. ఒక్క సెంటెన్స్లో చెప్తే చూడండి, మీకు అంతా అర్థమైపోతుంది. ఇప్పుడున్న మోడర్న్ వరల్డ్ దండయాత్రలన్నీ ఇప్పుడు నేను చెప్పబోయే దాంట్లో మీకు మొత్తం అర్థమైపోతుంది. ఒక దేశం ఎప్పుడు ప్రాబ్లం అవుతుందంటే, ఎగ్జాంపుల్ వెనిజులా తీసుకోండి. వెనిజులా ప్రాబ్లం అయ్యింది ఎందుకంటే అక్కడ జనాలు సఫర్ అవుతున్నారని కాదు, జనాలు సఫర్ అయ్యే కంట్రీలు చాలా ఉన్నాయి. వెనిజులానే ఎందుకు టార్గెట్ చేసింది అమెరికా అంటే, వెనిజులా వాళ్ళు 3 డేంజరస్ మిస్టేక్ చేసి కూర్చున్నారు. ఒకటి, ప్రపంచంలో కల్లా లార్జెస్ట్ ఆయిల్ రిజర్వ్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి, వాటి మీద వాళ్ళు కూర్చొని ఉన్నారు. 2, అమెరికా మరియు IMF యొక్క మాట వినడం లేదు. 3, రష్యా మరియు చైనా యొక్క మాటలు వింటూ వాళ్ళ వైపున తిరిగి ఉన్నాయి ఈ వెనిజులా. ఎగ్జాంపుల్ మీరు సౌదీ అరేబియా తీసుకోండి. సౌదీ అరేబియాలో డెమోక్రసీ లేదు, సౌదీ అరేబియాలో హ్యూమన్ రైట్స్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మరి అమెరికా అక్కడెందుకు దండయాత్ర చేయలేదు అంటే, వెనిజులా దగ్గర ఉన్న ఆయిల్ రిజర్వ్స్ ఏదైతే ఉన్నాయో అవి సౌదీ అరేబియా కన్నా ఎక్కువ. సెకండ్, సౌదీ అరేబియాని ఎందుకు ఏం చేయట్లేదంటే, సౌదీ అరేబియా అమెరికా యొక్క టర్మ్స్ మీద ఆయిల్ని అమ్ముతుంది కాబట్టి. సో ఇక్కడ ప్రాబ్లం మొరాలిటీ కాదు, అంటే మంచితనం కాదు, ప్రాబ్లం డిసొబీడియన్స్. ఎవడైతే వినడో వాని మీద మేము వెళ్తామని చెప్తుంది అమెరికా. చాప్టర్ 2 ఎకనామిక్తో లింక్ అయి ఉంది. ఎప్పుడైనా కానీ ఎంపైర్స్ అనేవి మొదటి రోజే అటాక్ చేయవు. వాళ్ళ యొక్క ఫస్ట్ ఫేజ్ ఏముంటుందంటే, ఫస్ట్ శాంక్షన్స్ విధిస్తాయి. శాంక్షన్స్ విధించినప్పుడు తర్వాత ట్రేడ్ మీద బ్యాన్స్ విధిస్తాయి. దాని తర్వాత కరెన్సీ సంబంధించిన ప్రెషర్ తీసుకొస్తారు. మీరు ఇక్కడ లింక్ చేసి ఇప్పుడు చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ శాంక్షన్స్ పెట్టారు, దానివల్ల వచ్చిన రిజల్ట్ ఏంటిది? అక్కడ ఆ దేశంలో ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది, అంటే ద్రవ్యోల్బణం పెరిగిపోతుంది, ప్రోడక్ట్స్ యొక్క ప్రైజులు పెరిగిపోతాయి. సెకండ్, షార్టేజెస్, ట్రేడ్ బ్యాన్లు పెట్టడం వల్ల షార్టేజెస్, అంటే వేరే దేశం నుంచి రావాల్సిన వస్తువులు రాకపోతే ఏమవుతుంది? నీ దేశంలో షార్టేజ్ వస్తుంది. 3, కరెన్సీ మీద రెస్ట్రిక్షన్స్ పెట్టినప్పుడు ప్రజల్లో యాంగర్నెస్ పెరుగుతుంది. అలా ఆ దేశాన్ని వీక్ చేస్తారు ఫస్ట్ ఈ బలమైన దేశాలు, అమెరికా లాంటి దేశాలు. తర్వాత మీడియాలో స్క్రోలింగ్ వస్తుంది, లుక్ దట్ కంట్రీ ఈజ్ కొలాప్సింగ్. ఇవన్నీ వెనకాల జరిపించేది టాక్టిక్స్ ఇవి. ఎగ్జాంపుల్ ఇరాకే తీసుకోండి. 1990లో బాంబు వల్ల చనిపోయిన మనుషుల కంటే శాంక్షన్ల వల్ల ఎన్నో మిలియన్ల మంది చచ్చిపోయినారు. బట్ అది వైలెన్స్ కింద కౌంట్ చేయరు, దానికి పెట్టిన పేరు పాలసీ. చాప్టర్ 3 మోరల్ స్టోరీ క్రియేషన్. ఒక మంచి స్టోరీని తయారు చేయడం. ఎట్లా అంటే ఒక నెరేటివ్ బిల్డ్ చేస్తారు. వాడు ఆ దేశంలో ఉన్న ఎవరైతే రాజు ఉన్నాడో, పరిపాలిస్తున్న వాడు ఉన్నాడో, వాడు డిక్టేటర్. అక్కడ హ్యుమానిటేరియన్ క్రైసిస్ ఉంది కాబట్టి మన యొక్క రెస్పాన్సిబిలిటీ వాళ్ళని ప్రొటెక్ట్ చేయడం, ఆ జనాల్ని. అలా అనుకున్నప్పుడు గాజాని ఎందుకు ప్రొటెక్ట్ చేయలే? అక్కడ ఎంతోమంది చచ్చిపోతున్నారు కదా. ఈ స్టోరీ మళ్ళీ ఎవరి కోసం అంటే, ఏదైతే నువ్వు ఇన్వైట్ చేస్తున్నావో, ఆక్రమించడానికి పోతున్నావో ఆ దేశం మీద కాదు, నీ సొంత దేశం మీద. అంటే వెస్టర్న్ ఓటర్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి, ఇంటర్నేషనల్ మీడియాలో నీ పేరుని రావడానికి, గ్లోబల్ లెజిటిమసీ తీసుకోవడానికి ఇలా చేస్తూ ఉంటారు. సింపుల్ లాజిక్ అబ్బా. మొరాలిటీ, మంచితనం నిజంగా ఉంటే, మంచితనం నిజంగా సేమ్ అయితే అవే సేమ్ రూల్స్ అందరికీ అప్లై అవ్వాలి కదా. కానీ ఆ రూల్స్ ఏదైతే ఉన్నాయో, ఆ రూల్స్ పెట్టేది వీళ్ళే, పెట్టి మళ్ళీ దాన్ని చేంజ్ చేసేది కూడా వీళ్ళే. అంటే పవర్ని బట్టి ఆ రూల్స్ చేంజ్ అవుతూ పోతాయి. చాప్టర్ 4 ఇన్వేషన్ బికమ్స్ ఇన్ఎవిటబుల్. అంటే వాడు ఆక్రమించాల్సిందే, ఆ సిచ్యువేషన్ తీసుకొచ్చారు. ప్రపంచాన్ని ఎమోషనల్గా ప్రిపేర్ చేస్తారు, ఎలాంటి ఆప్షన్ లేదు ఇంకా. అది మన లాస్ట్ స్టెప్, అది శాంతి కోసం మనం ఆ పని చేయాల్సిందే అని చెప్తారు. అందువల్లనే ఆ పేరు మీదే దండయాత్రకు పోతారు. దానికి పెట్టిన పేరు పీస్. ఇది సడన్ డెసిషన్ కాదు, ఇది ఎప్పటి నుంచో మ్యానుఫ్యాక్చర్ చేస్తున్న ఒక పెద్ద సునామీ లాంటిది. ఎగ్జాంపుల్ ఇరాక్. సేమ్ ఇరాక్ 2003లో వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ అనే పేరుతో ఎంతోమందిని ఆక్రమించి ఎంతోమందికి ఇబ్బంది పెట్టడం జరిగింది. తర్వాత ఏం దొరికింది? నథింగ్, ఏం దొరకలే. వెపన్స్ కోసం మాస్ డిస్ట్రక్షన్ చేశారు అక్కడ, తర్వాత ఏం దొరకలేదు. బట్ అప్పటికే ఇన్వేజన్ ఏదైతే ఉందో, దండయాత్ర ఏదైతే ఉందో అయిపోయింది. దాని తర్వాత అపాలజీస్ చెప్పడం జరిగింది. దాని తర్వాత క్షమాపణలు చెప్పడం ద్వారా పగిలిపోయిన గోడలు, విరిగిపోయిన దేశాలు మళ్ళీ నిర్మించగలుగుతా అవ్వవు. చాప్టర్ 5లోకి ఇక్కడ ఎంటర్ అవుతాం. సీజ్ ఫ్యూడలిజం.
పవర్ ఏదైతుందో ఆ పవర్ అనేది అక్కడ ఉన్న రిసోర్సెస్ని తీసేసుకుంటుంది. ఎగ్జాంపుల్ వెనెజులాలో ఉన్న ఆయిల్ రిజర్వ్స్ని తీసుకున్నట్టు. దాని తర్వాత జస్టిఫికేషన్ ఇస్తారు. ఇంతకుముందు పూర్వం రాజులు కత్తులతో యుద్ధాలు పోరాడేవాళ్ళు, కానీ ఇప్పుడు కార్పొరేషన్లు గవర్నమెంట్ని సహాయం తీసుకొని ఆర్మీస్ ఏతున్నాయో అవి బిజినెస్ ఇంట్రెస్ట్ల కోసం యూజ్ చేయబడి నడుపుతూ ఉన్నారు. దీన్నే ఫ్యూడలిజం అంటారు. ఈ ఫ్యూడలిజం మంచిగా డ్రెస్ వేసుకొని సూట్ వేసుకొని కూర్చొని ఉంది. ఇప్పుడు చాప్టర్ 6లోకి వచ్చేస్తాం. అసలు ఇండియాకి మీరు చూసుకుంటే యుద్ధాలు ఏదైతే ఉన్నాయో, ఈ దండయాత్రలు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ అర్థం కావు. ఎందుకు అంటే ఇండియా ఎప్పుడైనా దండయాత్రల మీదకి పోతే కదా, ఈ దేశంలో ఎవడైనా దండయాత్ర చేసే కదా, ఎవడు చేయలేదు కాబట్టి ఇండియా ఎప్పుడు కూడా ఆ దేశం ఇంకో దేశం మీద దండయాత్ర చేస్తే ఇది మంచిదా కాదా అని ఆలోచిస్తుంది. ఈజ్ దిస్ రైట్ అని ఆలోచిస్తుంది. కానీ వాళ్ళు అడుగుతారు, ఈజ్ దిస్ ప్రాఫిటబుల్ ఆర్ నాట్, అంటే ఇది మనకి లాభం చేకూరుతుందా లేదా అనే దాని మీద దండయాత్ర చేసుకుంటూ పోతారు. ఎందుకంటే ఈ దేశం ఎప్పుడు దండయాత్రలు చేయలేదు కాబట్టి వీళ్ళకి ఎప్పుడు తెలియదు. వీళ్ళు ఎప్పుడు మోరల్ గ్రౌండ్స్ మీద ఆలోచిస్తారు భారతదేశం. అందుకే ఇండియా గ్లోబల్ వార్స్లో ఎప్పుడు కూడా కన్ఫ్యూజ్గా ఉంటుంది. మన మోరల్ సాఫ్ట్వేరే డిఫరెంట్. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, అమెరికా అయితే వెనుజులా మీద పోయి దండయాత్ర చేసిందో అది కేవలం మోరల్ సపోర్ట్ కోసం కాదు. దాని వెనకాల ఆయిల్ రిజర్వ్స్ని ఆక్రమించాలనే ఒక చెడు బుద్ధి అనుకోండి, వాళ్ళకి మంచి అనిపించి వాళ్ళు చేయడం అనుకోండి, ఇది ఒకటి ఉంది. ఫైనల్గా చెప్పేది ఏంటంటే, ప్రపంచం జస్టిస్ మీద రన్ అవ్వదు. ప్రపంచం ఎప్పుడు కూడా కెపాసిటీ మీద రన్ అవుతుంది. నీకెంత దమ్ము ఉందనే దాని మీద రన్ అవుతుంది. ఈ లాస్ ఏదైతే ఉన్నాయో, చట్టాలు ఏదైతే ఉన్నాయో అవి రాసేది స్ట్రాంగ్ పీపుల్. మళ్ళీ దాన్ని ఎవరైతే బ్రేక్ చేస్తారో వాడిని నువ్వు స్ట్రాంగర్, చాలా బలమైనోడివి అని పిలుస్తారు. ఇప్పుడు కూడా దేశాలు యాడ్ అవ్వడం వల్ల వాళ్ళ మీద ఇన్వైట్ చేయరు. వాళ్ళు ఒంటరి అయిపోవడం వల్లే వాళ్ళ మీద దండయాత్రలు చేయడం జరుగుతుంది. ఎవడైతే దండయాత్ర చేసిండో వాడు అక్కడ ల్యాండ్ని ఆక్రమించుకుంటాడు, అక్కడ ఉన్న రిసోర్సెస్ని తీసేసుకుంటాడు, దాన్ని వాడేస్తాడు, తర్వాత పిప్పి చేసి వదిలేస్తాడు. ఈ మోడర్న్ పాలిటిక్స్లో, ఈ మోడర్న్ వరల్డ్లో దండయాత్రలు అయిపోయినాయి. దండయాత్రలు మాత్రమే జరుగుతున్నాయి. 2026 వచ్చిందో లేదో అప్పుడే మొదలైంది. సో ఏదైతేమి ఈ వీడియోలో మీకు వెనుజులాకు సంబంధించిన, వెనుజులాను అసలు యుఎస్ఏ ఎందుకు దండయాత్ర చేసింది అనేది కొంచెం క్లారిటీ వచ్చిందని అయితే నేను అనుకుంటున్నా. ఇలాంటివే ఇంకా వీడియోలు చేస్తా, ఈసారి పక్కాగా చేస్తా, చేస్తా. ఇప్పుడు వరకు ప్యాషన్ కోసం చేసా, ఇప్పుడు ప్యాషన్తో పాటు ప్రాఫిట్ కోసం కూడా చేద్దాం అనుకుంటున్నా. అందుకే రెగ్యులర్గా వస్తా, రెగ్యులర్గా కంటెంట్ చేస్తా. ఎలా అనిపించిందో ఈ వీడియో కింద కామెంట్ చేయండి. మళ్ళీ కలుద్దాం. అప్పుడు దాకా బాయ్ అండ్ జై హింద్.